ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. చాలామంది ఎక్కడైనా దీక్ష తీసుకున్నప్పుడు చాలా భక్తితో దీక్షలు తీసుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళకి గురువు మీద అనుమానం కలిగినప్పుడు ఆ మంత్రాన్ని మధ్యలో వదిలేయడం, గురువును అవమానించడం, లాబింగ్‌కి పాల్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఒక గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకున్న తర్వాత గురువు మీద నమ్మకం అనేది పోతే ఆ మంత్రం అనేది ఖచ్చితంగా పనిచేయదు. ఇంకొకటి, గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకున్నప్పుడు మంత్రాది దేవత గొప్పగా భావించి గురువు యొక్క స్థాయిని తక్కువగా చూడడం జరుగుతుంది. ఈ విధంగా చూడడం వల్ల కూడా మంత్రం అనేది పనిచేయదన్నమాట. మంత్ర దీక్ష తీసుకున్నప్పుడు గురువుని ప్రధానంగా చూడాలి. శివుడు శపిస్తే గురువు దాన్ని క్లియర్ చేయగలడు. గురువు శపిస్తే శివుడు కూడా దగ్గరికి రాడన్నమాట. మంత్రశాస్త్రంలో కానీ తంత్రశాస్త్రంలో కానీ గురువే ప్రధాన దైవం. గురువుతో బాండింగ్ శిష్యుడికి ఎంతగా ఉంటుందో అంత తొందరగా మంత్రసిద్ధి, దివ్యశక్తులు అనేది కలుగుతాయి. కాబట్టి దీక్ష తీసుకున్నప్పుడు గురువును ప్రధానంగా భావించి రెండవ స్థానం మంత్రాది దేవతకి ఇచ్చినప్పుడే మనం సాధనలో ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. స్వస్తి.